హలో అండి, నమస్తే అందరికీ. సో లాస్ట్ వీక్ ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. సో ఆ ఇన్సిడెంట్ ఏంటి అంటే, ఇన్సిడెంట్ జరిగిన స్థలం వచ్చేసి జార్ఖండ్ స్టేట్లో అనమాట. సో సో ఇన్సిడెంట్ ఏంటి అంటే, ఒక కపుల్ అండి. సో దే ఆర్ ఫ్రమ్ చైనా. చైనా కాదు, స్పెయిన్. సో ఒక కపుల్ మన స్పెయిన్ నుండి వరల్డ్ టూర్ చేస్తున్నారనమాట బైక్స్ మీద. సో ఇద్దరు కూడా 2 బైక్స్ ఉన్నాయన్నమాట వాళ్ళకి. సో ఇద్దరు కూడా 2 బైక్స్ మీద, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు కలిసి వరల్డ్ టూర్ చేస్తున్నారు. సో వాళ్ళు వరల్డ్ టూర్ చేస్తూ సో జార్ఖండ్ స్టేట్ మీదుగా సో ప్లేస్కి వెళ్తున్నారనమాట. సో వెళ్తుండగా రాత్రి సమయంలో ఊరి చివరన, జార్ఖండ్లో గల ఒక ఊరి చివరన టెంట్ వేసుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా 7 దుండగులు వచ్చి సో వీళ్ళిద్దరిని కొట్టి, ఎవరైతే అమ్మాయి ఉందో స్పెయిన్ అమ్మాయి, ఆ అమ్మాయిని సామూహిక అత్యాచారం చేసి సో వాళ్ళు పరారయ్యారన్నమాట. సో వాళ్ళు పారిపోయారన్నమాట. సో ఈ కేసును ఎవరు డీల్ చేశారంటే డిఐజీ జార్ఖండ్ స్టేట్ గారు డీల్ చేశారనమాట. సో ఎవరైతే 7 దుండగులు పారిపోయారో సో వాళ్ళని జార్ఖండ్ స్టేట్ పోలీసులు పట్టుకోవడం జరిగింది. మరియు సో అత్యాచారం జరిగిన వ్యక్తికి జార్ఖండ్ ప్రభుత్వం 10 లక్షల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించింది. అండ్ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, సో ఈవెన్ దో మనం ధైర్యవంతులం అయినా కూడా మనకు అంటే ఈ మార్షల్ ఆర్ట్స్ కానివ్వండి, ఏమంటారు అవి, కుంగ్ఫు కానివ్వండి, కరాటే కానివ్వండి, అవన్నీ నేర్చుకోవాలండి. ఎందుకంటే మనము ఒక స్టేట్ దాటి వెళ్తున్నాము అంటే సో మనం పరాయి స్టేట్కి వెళ్తున్నాము. అక్కడ ఎవరు ఎలాగా ఉండేది తెలియదు. సో బీహార్ స్టేట్ అయితే మరీ ఇంకా దారుణంగా ఉంటుందంట. సో జార్ఖండ్ స్టేట్లో కూడా ఇలాంటి క్రైమ్స్ జరుగుతున్నాయి. సో అందుకే నేను ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, సో బైకర్స్ కానివ్వండి, రేసర్స్ కానివ్వండి, రైడర్స్ కానివ్వండి, సో వేరే స్టేట్కి వెళ్తున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి అని నేను తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ.